హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జేసీసీ ఎగ్జామినేషన్లోను మరియు అన్ని లా కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామినేషన్లోను చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన లా ఆఫ్ కాంట్రాక్ట్స్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి మరియు జేసీసీకి ఉపయోగపడే ప్రతిదీ కూడా చాలా సింపుల్ వేలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఆ వేలోనే ఈరోజు ద ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఫ్రెండ్స్, మరి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఈరోజు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 124 అండ్ 125లో ఈ టాపిక్ కోసం కంప్లీట్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎటువంటి నోట్స్ కానీ, ఎటువంటి టెక్స్ట్ బుక్ కానీ, ఎటువంటి గైడ్ కానీ తీసుకోవట్లేదు. ఓన్లీ కంప్లీట్ బేర్ యాక్ట్ని చూసే ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది బేర్ యాక్ట్ అంటే భయపడతారు, కానీ బేర్ యాక్ట్ కూడా చాలా సింపుల్గా ఎలా చదవాలి, ఈ ఒక్క డెఫినేషన్ మీరు చదివితే కంప్లీట్గా ఈ ఇండెమ్నిటీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక్కసారి డెఫినేషన్ చదువుదాం, డిస్ప్లే మీద కూడా ఉంటుంది, మీరు కూడా ఒకసారి చదవండి. ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాసెస్ caused to him by the contract of the promiser himself or by the conduct of any other person is called contract of indemnity. ఇది ఒరిజినల్గా సెక్షన్ 124 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో బేర్ యాక్ట్లో ఇచ్చింది. సో దీన్ని మనం నార్మల్గా చూస్తే చాలా భయంగా, చాలా డిఫికల్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ దీన్ని చాలా సింపుల్గా ఎలా చదవాలని మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, చదివేటప్పుడు ఈ డెఫినేషన్ పార్ట్లో, ఇదే కాదు ఏ డెఫినేషన్ పార్ట్లో అయినా సరే రేరుగా ఉండే పదాలను ఎప్పుడు కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్. సో ఏమన్నాడు వీడు? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఏమన్నాడు? ఏ కాంట్రాక్ట్ అన్నాడు. సో ఫస్ట్ థింగ్ కాంట్రాక్ట్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సో ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ అదర్ ఫ్రమ్ లాసెస్ కాజ్డ్ టు హిమ్. ఏమన్నాడండి? వన్ పార్టీ అనేది ప్రామిస్ చేస్తుందంట. దేనికి? లాసెస్ ఏమైనా జరిగితే నేను చూసుకుంటా అని చెప్పి. అర్థమైందా? వేరే వ్యక్తికి. సో ఏమైంది? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఒక కాంట్రాక్టు. వన్ పార్టీ అనేది అదర్ పార్టీకి ప్రామిస్ చేస్తుంది. దేనికంటే ఏదైనా లాస్ జరిగితే. మరి లాస్ ఎలా జరగాలంట? ఈ లాస్ అనేది ఆ ప్రామిసర్, ఎవరైతే ప్రామిస్ ఇచ్చారో వాడి ద్వారా అయినా జరగాలి, లేదా ఎనీ అదర్ పర్సన్ ద్వారా జరగాలని చెప్పాడండి. ఏం చెప్పాడు? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఒక కాంట్రాక్టు. అందులో ఒక పార్టీ వేరే పార్టీకి ప్రామిస్ చేస్తుంది. దేనికి ప్రామిస్ చేస్తుందంటే, నీకు ఏదైనా నష్టం జరిగితే నేను భరిస్తాను అని చెప్పి అదర్ పార్టీ ఇంకో పార్టీకి ప్రామిస్ చేస్తుందంట. అండ్ ఆ నష్టం ఎలా జరగాలంట? అయితే ఎవరైతే ప్రామిస్ చేశారో వాడి ద్వారా అయినా జరగాలి, లేకపోతే ఇంకా వేరే వ్యక్తి ద్వారా అయినా జరగాలంట. సో దీన్ని ఏమంటాం? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. సో మనం ఇలా చదువుకున్నాం. ఈ చదివేటప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా రిమెంబర్ ఎలా ఉండాలి అని చేసుకునేటప్పుడు వన్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వేరే ఎప్పుడైనా మీరు చదువుదామని ఫిక్స్ అయినప్పుడు పక్కన కన్ఫర్మ్గా కూడా ఒక రఫ్ స్కెచ్ కానీ, ఒక రఫ్ బుక్ కానీ కంపల్సరీ మీరు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే లాలో మనం ప్రతిదీ కూడా మాట్లాడే ప్రతి టాపిక్ కూడా రియలిస్టిక్గా జరిగిన నిజమైన మనుషుల మధ్యన ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా పక్కన రఫ్ పెట్టుకుంటే మనం వెంటనే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం చూద్దాం నీట్గా. ఏ కాంట్రాక్ట్ బీచ్. సో ఏమన్నాడు? ఫస్ట్ థింగ్ మన మైండ్లోకి వచ్చేసింది ఇది కాంట్రాక్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? కాంట్రాక్ట్. పక్కన రాసుకున్నాం. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఒక కాంట్రాక్ట్ అంట. ఓకే. సో ఏమన్నాడండి? విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు అదర్ అన్నాడు. సో వన్ పార్టీ ఇంకో పార్టీకి ప్రామిస్ అంటే ఎన్ని పార్టీస్ అయ్యింది? 2 పార్టీస్ అయ్యాయి. సో మనం 2 పార్టీస్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను ఏ అనే పార్టీని, బి అనే పార్టీని తీసుకున్నాను. సో వీడు వన్ పార్టీ, ఇది సెకండ్ పార్టీ. సో ఏం జరిగిందంట? వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ జరిగింది. ఆ కాంట్రాక్ట్ దేనికి సంబంధించిందండి? ఏ అనేవాడు ఏం చెప్తున్నాడంట? బి అనేవాడికి ప్రామిస్ ఇచ్చాడు. ఏ అనేవాడు ఏం చేశాడు? బి అనేవాడికి ప్రామిస్ ఇచ్చాడు. ఏమని? నీకు ఏదైనా లాస్ జరిగితే ఆ లాస్కి నేను భరిస్తానని చెప్తున్నాడు. ఏమన్నాడు? బి అనేవాడికి ఏం చెప్పాడు? మాట ఇచ్చాడు, నీకు ఏదైనా నష్టం జరిగితే నేను చూసుకుంటా అని చెప్పి. మరి ఆ లాస్ అనేది ఎలా జరగాలండి? అయితే ఏ అయినా చేసి ఉండాలి, లేదా అదర్ పర్సన్ అయినా చేసి ఉండాలండి. క్లారిటీ వచ్చిందా? సో వన్ పర్సన్ ప్రామిస్ టు అనదర్ పర్సన్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద లాసెస్ కాజ్డ్ బై హిమ్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఈజ్ కాల్డ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సింపుల్ అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇచ్చిన డెఫినేషన్ పార్ట్లో మీరు దాన్ని అర్థమైనట్టు ఒక డయాగ్రామ్లో కానీ, ఒక ఎగ్జాంపుల్లో కానీ ఊహించుకొని మీరు రాసుకుంటే దాన్ని మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అయినా, ఈవెన్ జేసీసీ అయినా కూడా అదే విధంగా మీరు మీకు వీలైన ఇంగ్లీష్లో, మీకు వీలైన వొకాబులరీలో
మీరు దాన్ని రాస్తే అది ఎక్సలెంట్గా 100% రైట్ అవుతుంది. దానికి కన్ఫామ్గా మార్క్స్ పడతాయండి. కానీ చాలామంది భయపడిపోయి దీన్ని ఎగ్జాక్ట్గా బట్టి పట్టేస్తారు. మీరు బట్టి పడితే మీకు వచ్చేది ఏమీ రాదు. బట్టి పడితే మీరు కంప్లీట్గా లాస్ అవ్వాలి. మీరు దీన్ని ఇలా అర్థం చేసుకొని చదవండి. అర్థం చేసుకొని చదివితేనే ఈజీగా రాయొచ్చు. సో మీకు ఆటోమేటిక్గా మైండ్లో అయితే ఒక క్లారిటీ వచ్చింది. వాట్ ఈజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే, సో సింపుల్గా బేర్ యాక్ట్ ఉన్నప్పుడు ఎట్లా చదవాలి, కాంట్రాక్ట్ విచ్ ప్రామిసెస్ మనం చూసాం, ఇందులో ఎసెన్షియల్స్ చూసాం, నీట్గా అర్థమైంది, మనకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని చెప్పి. సో సార్ మరి నీట్గా మీరు బాగానే చెప్పారు. వాట్ ఈజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే, ఈ బేర్ యాక్ట్లో మేము చదివింది దాన్ని బట్టి మేము ఊహించుకొని నీట్గా రాసేస్తాం. సార్ మరి ఇది రాస్తే ఎగ్జామ్లో సరిపోతుందా? ఇదే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఎస్ఐ ఇస్తే మరి ఏం చదవాలి, ఏం రాయాలి సార్? చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా. ఏం గుర్తుపెట్టుకోండి అమ్మా, బ్యూటీ ఆఫ్ బేర్ యాక్ట్. మీరు కానీ బేర్ యాక్ట్ ఇప్పుడు బాగానే మీరు ఎలాగైతే అర్థం చేసుకున్నారో దాంట్లో నుంచి మీరు ఎస్ఏ రాయొచ్చు. సపోజ్ మీరు ఎగ్జామ్ వెళ్తారు, మీకు సెక్షన్ 124లో మీకు అర్థమైందంతా కూడా నీట్గా రాస్తారు. రాసిన తర్వాత ఒకవేళ ఎస్ఏ ఇచ్చాడు అనుకోండి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని రాస్తాం. రాస్తాం ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాం. సార్ మరి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలండి? పోనీ ఇది టెక్స్ట్ బుక్ అనుకోండి, టెక్స్ట్ బుక్లో సపరేట్గా ఇస్తాడు. మరి బేర్ యాక్ట్లో చూసాం సార్, బేర్ యాక్ట్లో ఎక్కడో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని రాయలేదు. మరి దాన్ని ఏ విధంగా మనం నేర్చుకోవాలి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకున్నామ్మా, ఎందులో ఉన్నవే అందులో ఎసెన్షియల్స్ అవుతాయి, ఎక్కడి నుంచి వేరేగా రావు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు ఇందుకు ఏం చెప్పాం, కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇందులో చూసుకున్నాం కదా, ఏవైతే ఇంపార్టెంట్ అనో. ఏ కాంట్రాక్ట్ విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ అన్నాం. సో ఫస్ట్ ఇంకేమన్నాం, సో ఇది కాంట్రాక్ట్ అయి ఉండాలి అనుకున్నాం. సో ఫస్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి, అది కన్ఫర్మ్గా కాంట్రాక్ట్ అయి ఉండాలి. సో అది కాంట్రాక్ట్ అవ్వాలంటే ఉండాలి, సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని అది ఒబే చేస్తూ నీట్గా ఉన్న రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి. ఆ ప్రతిదీ కూడా కాంట్రాక్ట్ ఆఫ్ వల్ల మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఏటవ్వాలి, ఫస్ట్ థింగ్ కాంట్రాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎసెన్షియల్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే ఏమైంది, వన్ పార్టీ సేవ్ టు అదర్ ఫ్రమ్ అన్నాం. సో ఇక్కడ ఎన్ని పార్టీస్ వచ్చాయండి, కంపల్సరీ 2 పార్టీస్ ఉండాలి. ఎన్ని ఉండాలి, 2 పార్టీస్ ఉండాలి. అయిపోయింది, సెకండ్ అది కూడా అయిపోయింది, నీట్గా చూసాం 2 పార్టీస్ అయిపోయింది. సార్ మరి కాంట్రాక్ట్ అయ్యింది, 2 పార్టీస్ అయ్యాయి. అసలు మెయిన్ వాళ్ళిద్దరికి మధ్య జరిగింది ఏంటి, ప్రామిస్ చేసుకున్నారు. దేనికి ప్రామిస్ చేసుకున్నారు, లాస్ని రికవరీ చేద్దాం. సింపుల్ రాద్దాం, థర్డ్ ఉండాలి, ప్రామిస్ ఉండాలి ఫర్ రికవరీ ఆఫ్ లాస్ అన్నమాట. సో ప్రామిస్ ఉండాలి, నీట్గా ప్రామిస్ చేయాలి, రికవరీ చేస్తాను. మరి 4వది ఏమంటే ఇంపార్టెంట్, వెరీ ఈజీ థింగ్, సింపుల్ మనం నేర్చుకుంది. ఆ లాస్ దేని ద్వారా రావాలి, అయితే ప్రామిసర్ ఎవరైతే ప్రామిస్ ఇచ్చాడో వాడి ద్వారా అయినా నష్టం జరగాలి, లేదా అదర్ పర్సన్ ద్వారా అయినా నష్టం జరగాలన్నమాట. సో మీకు ఆటోమేటిక్గా ఏం జరిగింది, మీకు వాట్ ఈజ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ క్లారిటీ వచ్చింది. సెక్షన్ 124లో ఉండేది మీకు ఐడియా వచ్చింది. దాని తర్వాత దానికి సంబంధించి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మీకు ఐడియా వచ్చింది. కాన్సెప్ట్ మీద మెయిన్ గ్రిప్ వచ్చింది. సో దీని ద్వారా మీరు ఎక్కడి వరకు వెళ్తారో కొంత ముందు వరకు నీట్గా వెళ్తారు. దీని తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. మరి ఇందాక మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ యొక్క డెఫినేషన్ బేర్ యాక్ట్లో చూసి నేర్చుకున్నాం, అండ్ దానికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా నేర్చుకున్నాం. ఫర్దర్గా కొంత ఉంది, ఇది కూడా నేర్చుకుంటే మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా పూర్తి చేసినట్టు అయిపోతుంది. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో మోస్ట్గా 2 పార్టీస్ ఉంటాయి. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. 1 పర్సన్ ఇంకో పర్సన్కి ప్రామిస్ చేస్తున్నాడు అని చెప్పాం కదా. ద పర్సన్ హూ ప్రామిసెస్, ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో వాళ్ళని ఇండెమ్నిఫైర్ అంటాం. ఏమంటాం, ఇండెమ్నిఫైర్ అంటాం. మరి ఎవరికి ప్రామిస్ చేశాడు, ఎవరికి నమ్మకాన్ని ఇచ్చాడు, ఎవరికి చెప్పాడు నీ కష్టాల నుంచి, నీ నష్టం నుంచి నేను తిరిగి తెస్తానని చెప్పి. సో ఎవరికైతే ప్రామిస్ చేశాడో వాడిని ఏమంటాం, ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళని ఇండెమ్నిఫైర్ అంటాం. ఎవరికైతే ప్రామిస్ చేశాడో వాళ్ళని ఏమంటాం, ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ 2 పార్టీస్ నేమ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, బాగానే ఉంది. మరి ఎంతలా చెప్పాం, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఒక పర్సన్ ఇంకో పర్సన్కి నమ్మకాన్ని ఇచ్చేసాడు, నువ్వు ఏదైనా చేసుకో, ఆ నష్టాల నుంచి నేను తిరిగి తీసుకొస్తానని చెప్పి. ఒకవేళ తేకపోతే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఒకవేళ ఆ ప్రామిస్ కానీ ఫుల్ఫిల్ చేయలేదు అనుకుందాం, ప్రామిస్ని. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకుండే థింగ్ ఏంటి, దట్ ఈస్ కాల్డ్ ద రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్. ఎవరన్నా ఇండెమ్నిటీ హోల్డర్ అని, ఎవరైతే ప్రామిస్ తీసుకున్నారో, అంటే ఒక వ్యక్తి చెప్పాడు కదా ఇంకో వ్యక్తికి, నీకు ఏమైనా జరిగితే నష్టాల నుంచి నేను తీసుకొస్తానని, ఆ వ్యక్తికి రైట్స్ ఏముంటాయి,
ఎప్పుడు ఉంటాయి రైట్స్? ఎప్పుడైతే ఆడిచ్చిన మాట కానీ తప్పాడు అనుకోండి ఇండెంటిఫైర్, అప్పుడు ఇండెంటి హోల్డర్కి ఉండే రైట్స్ ఏంటి, వాడికి ఏ చేయగలడు, వాడు ఏ అడగగలడు అని తెలుసుకునే టాపిక్కే రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్. సెక్షన్ 125 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కేవలం టూ సెక్షన్స్ మాత్రమే, ఒకటి 124, ఇంకోటి 125, ఈ రెండిట్లో మాత్రమే ఉంది. సో ఈ రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ అని మనం నేర్చుకున్నాం. ఇది నేర్చుకుంటే ద కాన్సెప్ట్ అనేది సింపుల్గా అయిపోతుంది. ఇది కూడా ఫస్ట్ రైట్ ఏంటి చూద్దాం. ఆల్ డ్యామేజెస్ కంపెల్డ్ టు పే ఇన్ ఎ సూట్. ఏం చేయాలంట, ఇండెమ్నిటీ హోల్డర్కి ఉండే ఫస్ట్ రైట్ ఏంటి, ఆల్ డ్యామేజెస్ అంట. సో ఫ్రెండ్స్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డ్యామేజ్ అంటే డ్యామేజ్కి డ్యామేజెస్కి తేడా తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే డ్యామేజెస్ అంటే నార్మల్గా గాయాలు కావాలనుకుంటారు, కానీ డ్యామేజ్కి డ్యామేజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాలో వాడే డ్యామేజ్ అనే పదం నార్మల్ ఇంగ్లీష్ పదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో వాట్ ఈజ్ డ్యామేజ్ అండ్ వాట్ ఈజ్ డ్యామేజెస్, జస్ట్ ఎస్ తేడా వచ్చింది, అదే డిఫరెన్సా? కాదు ఫ్రెండ్స్, చాలా మంది ఇంగ్లీష్ పదాలు అనుకుంటారు, అవి కాదు, ఇవి లా పదాలు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ ఏ అనేవాడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడండి, ఏ అనేవాడు రోడ్డు మీద బైక్ ద్వారా వెళ్తున్నాడు. సో వెనక నుంచి, బ్యాక్ సైడ్ నుంచి బి అనేవాడు కారు వేసుకొచ్చి గుద్దేశాడు. ఏ అనేవాడు రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటే స్మీత్గా బి అనేవాడు కారుతో వచ్చి గుద్దేశాడు. సో ఆటోమేటిక్ ఎవరికి దెబ్బలు తగులుతాయి, బైక్ వాడికే కదా. సో ఏ అనేవాడికి ఏం జరిగింది, దెబ్బలు తగిలాయి. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇన్సిడెంట్లో తరిగిన గాయాన్ని, దెబ్బని, లాస్ని, నష్టాన్ని ఏమంటాం మనం, డ్యామేజ్ అంటాం. ఏమంటాం డ్యామేజ్ అంటే, గాయాన్ని డ్యామేజ్ అంటాం. మరి డ్యామేజెస్ అంటే ఏంటి, ఈ గాయం జరిగింది కదా, ఈ గాయం జరిగిన తర్వాత మరి ఊరుకుంటాడు మనోడు, ఊరుకోడు కదా, మరి ఏదో చేస్తాడు కదా. ఏ అనేవాడు ఇప్పుడు ఏం చేస్తాడు, బి అనేవాడు కేసేస్తాడు. అదేంట్రా బాబు, నేను సైలెంట్గా వెళ్తున్నాను, నువ్వు గుద్దేశావు, నా బండి ఇరిగిపోయింది, నాకు దెబ్బలు తగిలాయని చెప్పి అడుగుతాడు కదా. అలా అడిగేటప్పుడు ఏ అనేవాడు బి మీద కేసేస్తాడని చెప్పాను కదా. ఈ కేసేటప్పుడు బి అనేవాడు ఏం చేస్తాడు, బాబు నీకు ఎంత నష్టం జరిగింది, నీ బండి ఇరిగిపోయింది, నీ చెయ్యి ఇరిగిపోయింది, నువ్వు పనికి వెళ్ళలేకపోయావు అని చెప్పి మొత్తం ఈ జరిగిన నష్టం, ఈ జరిగిన డ్యామేజ్కి తగ్గ రకరకాల కాంపెన్సేషన్ మొత్తాన్ని కలిపి వీడికి ఇస్తాడు. ఏం చేస్తాడు, బి అనేవాడు ఏకి ఇస్తాడు డ్యామేజ్ మొత్తాన్ని కలిపి, ఎంత దెబ్బ తగిలింది, హాస్పిటల్ ఖర్చులు, ఇవి అవన్నీ కూడా. ఎప్పుడైనా ఒక జరిగిన డ్యామేజ్కి ఇచ్చే ఖర్చుని, ఇచ్చే కాంపెన్సేషన్ ఏమంటాం, డ్యామేజెస్ అంటాం. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది. ఈ రెండింటికి జస్ట్ ఎస్ఏ తేడా, కానీ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, డ్యామేజ్ అంటే ఒక గాయం, దానికి తగ్గ కాంపెన్సేషన్ కానీ నష్టపరిహారాన్ని కానీ ఇస్తే దాన్నే డ్యామేజెస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వల్ల కూడా ఉంటుంది, కానీ చాలా మంది నార్మల్ పదాలను వదిలేస్తాం. సో ఫ్రెండ్స్, ఇదే సమయాన్ని ఇక్కడ ఏమడిగాడు, ఫస్ట్ రైట్ ఏంటి, ఆల్ డ్యామేజెస్ కంపెల్డ్ టు పే ఇన్ ఎ సూట్ అన్నాడు. సో ఏం చేశాడు మనోడు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడో కోర్టుకి వెళ్తారు కదండి, మరి ఎవరి దగ్గరికి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు డైరెక్ట్గా. సో కోర్టుకి వెళ్ళాడు మనోడు, కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో కేసు వేసాడు. వేస్తే కోర్టు ఏమన్నది, ఇవి ఎంత జరిగింది, నువ్వు ఎంత అన్నారో బాబు ఇస్తావని చెప్పి, ఎంత అయితే నమ్మకంగా లాస్ వచ్చిందో ఆ లాస్ అమౌంట్ని ఇమ్మని చెప్తుంది. అది కాకుండా ఇంకేమైనా అడిషనల్ నష్టాలు ఉంటాయి కదా, ఒక వడ్డీ పడిపోవడం, లేకపోతే వడ్డీ డబ్బులో, లేకపోతే సంథింగ్ ఇంట్రెస్ట్, ఎడిషనల్ ఇంట్రెస్ట్, ఏదో రకంగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆల్ డ్యామేజెస్, వాడు డబ్బులు కట్టనందున వాడికి ఏదైనా ఎక్స్ట్రాగా డ్యామేజ్ జరిగితే వాటిని ఏమన్నాం, డ్యామేజెస్ అన్నాం. సో ఆ రిమైనింగ్ పూర్తి అమౌంట్ని కూడా కోర్టు కట్టమని చెప్పింది అనుకోండి, అవన్నీ కూడా ఏం చేయొచ్చు, ఇండెమ్నిటీ హోల్డర్ అనేవాడు ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఫస్ట్ రైట్ ఏంటి, కోర్టు ఆల్ డ్యామేజెస్, జరిగిన నష్టాలన్నిటి కలిపి డబ్బులన్నీ కూడా ఇమ్మని చెప్తే అప్పుడు మనవాడు ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ అంటే ఆల్ డ్యామేజెస్ కంపెల్డ్ టు పే ఇన్ ఎ సూట్ అనేది ఫస్ట్ది. సో సెకండ్ దానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ రైట్ అనేది ఏం చెప్పాం, ఆల్ డ్యామేజెస్. సో వాట్ ఈజ్ డ్యామేజ్, వాట్ ఈజ్ డ్యామేజెస్ టైప్స్ మీకు ఐడియా వచ్చింది. సో ఈ డ్యామేజెస్ అనేది కోర్టు ఇస్తుంది. కోర్టు ఇచ్చేటప్పుడు మనవాడు ఎవరు, ఇండెమ్నిటీ హోల్డర్ అనేవాడు మొత్తాన్ని తీసుకోవచ్చని ఫస్ట్దే చెప్తుంది. సెకండ్ ఏం చెప్తున్నాం, ఆల్ కాస్ట్ అంటుంది సెకండరీ. ఇది చాలా ఇంపార్టెంట్ పదాలండి, నార్మల్గా ఇంగ్లీష్ పదాలు కాదు ఇవి. ఈ కాస్ట్ అనేది, ఈ డ్యామేజెస్ అనేవి కూడా డిఫరెన్షియేట్ పదాలు. మరి కాస్ట్ అంటే ఏంటండి, నార్మల్గా ఇంగ్లీష్లో ఏమంటాం, ఒక ప్రైజ్, దీని ధర ఒక 50 రూపాయలు అనుకోండి, దిస్ ఇస్ ద కాస్ట్ అంటాం, ప్రైజ్ అంటాం. కానీ మన లా లాంగ్వేజ్లో దాన్ని కాస్ట్ అనవండి. ఇప్పుడు సపోజ్ ఇందాక ఏం చెప్పాను, మనోడు ఎక్కడికి వెళ్ళాడు, ఫస్ట్
చక్కగా కోర్టుకి వెళ్ళాడు, ఆడికి సంబంధించిన కోర్టుకి వెళ్ళాడు. మంచిగా మరి కోర్టుకి వెళ్తే లాయర్కి వచ్చి అవుతుంది కదండి. మంచిగా లాయర్ని పెట్టుకున్నాడు. లాయర్ ఏమో ఒక పేపర్కో దీనికో 5,000 అడిగాడు, 5,000 అడిగాడు, 10,000 అడిగాడు, అమౌంట్ అడిగాడు, మొత్తం ఇవన్నీ అయ్యాయి. సో ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళిన ఖర్చులు, లాయర్ని పెట్టుకున్న ఖర్చులు, రోజువారీ ఎక్కడి నుంచి కోర్టుకి వెళ్ళే ఆటో ఖర్చులు, ఇవన్నిటిని కూడా సంబంధించిన ఖర్చులన్నిటిని ఏమంటాం? కాస్ట్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, లాలో కాస్ట్ అంటే ఏంటి? ఖర్చులు. ఏ విధమైన ఖర్చులు అండి? అది ఇంక్లూడింగ్ లాయర్ ఫీజు అవ్వచ్చు, ఇంకా అదర్ ఫీజు అంతా కలిపి ఏమంటాం? అన్నిటిని కలిపి కాస్ట్స్ అంటాం. సో ఫస్ట్ థింగ్లో ఏంటి? ఏదైనా దానివల్ల నష్టం జరిగితే తీసుకోవచ్చు. రెండో థింగ్లో ఏంటి? కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్ని పెట్టుకున్నాం, ఈ ఆటో ఖర్చులు, ఇవి రిమైనింగ్ అన్ని ఖర్చులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు? ఇండెమ్నిటీ హోల్డర్, ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. రెండో రైట్ క్లారిటీ వచ్చిందా? ద లాస్ట్ రైటే ఆల్ సమ్స్ పెయిడ్ అండర్ కాంప్రమైజ్. సో ఇదే చాలా మందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా ఈజియెస్ట్ థింగ్. ఈ రెండు సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళారండి మనోళ్ళు? కోర్టుకి వెళ్ళారండి డైరెక్ట్గా. ఈ రెండు రైట్స్ కోసం కూడా కోర్టుకి వెళ్ళి డైరెక్ట్గా కేసేస్తారు. ఈ మూడోది ఏంటంటే, కొన్నిసార్లు కొంతమంది అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక క్లాజ్ ఏర్పాటు చేసుకుంటారు, కాంప్రమైజ్ క్లాజ్ అని చెప్పి. ఈ కోర్టు గట్టి ఎందుకు? ఎప్పుడైనా ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్యన గొడవ అయితే, సో పలానా పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం, పలానా ఆర్బిటేటర్ని పెట్టుకుందాం, పలానా అథారిటీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఫస్ట్ వీళ్ళు కాంట్రాక్ట్ ఫామ్ చేసుకునేటప్పుడే వీళ్ళిద్దరూ కూడా మ్యూచువల్గా ఇద్దరు అంగీకరిస్తూ వీళ్ళిద్దరు ఏం చేస్తారండి? ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకుంటారు. సో అలా ఫామ్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ వస్తే వాళ్ళు వెళ్తారు కదా మరి ఆ పార్టీ దగ్గరికి. సో అలా కానీ ఇండెమ్నిటీ హోల్డర్ అనేవాడు వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి ఆడు కాంప్రమైజ్ చేసుకునేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా పార్టీస్ కానీ ఏమైనా డబ్బులు అడిగితే కట్టాల్సి వస్తే, ఈ కాంప్రమైజ్ జరిగే సమయంలో కానీ ఇండెమ్నిటీ హోల్డర్ అనేవాడు కానీ డబ్బులు కానీ కట్టాడు అనుకోండి, ఈ డబ్బులు కూడా ఏం చేయొచ్చండి? ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచే తీసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? కాంప్రమైజ్ అయ్యే టైంలో మనవాడు ఏమైనా డబ్బులు కడితే, ఇండెమ్నిటీ హోల్డర్ ఏమైనా డబ్బులు కడితే ఆ డబ్బులు కూడా ఇండెమ్నిఫైయర్ దగ్గర నుంచే తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమేటైంది, ఇండెమ్నిఫైయర్ అనేవాడు ఒక్కసారి కానీ మాట ఇచ్చి తప్పితే వాడు ఎలా అయినా సరే ఇచ్చిన దానికన్నా జరిగిన డ్యామేజెస్ కడతాడు, కోర్టు ఖర్చులు కడతాడు, అది కాకుండా కాంప్రమైజ్ అయ్యే టైంలో ఇచ్చిన డబ్బులు కూడా కడతాడు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ రైట్స్. ఈ రైట్స్ రాసేటప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జాక్ట్ బేర్ యాక్ట్లో ఉండే పదాలన్నీ కూడా రాయాలనుకుంటారు. అన్నీ అవసరం లేదండి. ఆ బేర్ యాక్ట్లో ఉండే మెయిన్ టర్మ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది చాలా మ్యాటర్ ఉంటుంది, కానీ అందులో డ్యామేజెస్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో మీరు డ్యామేజెస్ అనే పదం రాయాలి. రెండో దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా మ్యాటర్ ఉంటుంది, ఆల్ కాస్ట్స్ అని ఉంది, కాస్ట్ అనే పదం రాయాలి, సమ్స్ అనే పదం రాయాలి. ఇక్కడ మీకు ఆ బేర్ యాక్ట్లో ఉండే దాంట్లో ఏదైతే ఎసెన్షియల్ ఒక పదం మెయిన్ ఏదైతే కంప్లీట్ అంతన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆ కాన్సెప్ట్లో ఉండే సమ్ యొక్క పేరు రాస్తే సరిపోతుంది, మిగతా ఏమీ అవసరం లేదు. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇందులోనే మనం ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో బేర్ యాక్ట్లో ఉండే డెఫినేషన్ ఎలా చదవాలో నేర్చుకున్నాం, దాని యొక్క మీనింగ్ నేర్చుకున్నాం, దాని యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం, పార్టీస్ నేర్చుకున్నాం. అంతేకాదు ఇదంతా పోతే రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్, వాళ్ళు జరిగే నష్టాలు తెలుసుకున్నాం, వాళ్ళు ఏ చేయొచ్చో కంప్లీట్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండి. ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి కూడా ఎస్ఐకి అయితే మాత్రం వన్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ పక్కా రాయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఒక 4-5 రాయాలంటే అన్ని అవసరం లేదండి, 1 మీరు ఇంకా రాయాలనుకుంటే 2, అంత మించి ఎక్కువ అవసరం. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్కి అప్లై అవుతుందా లేదని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఇండెమ్నిటీ అనేది ఇన్సూరెన్స్ కింద వస్తుందా రాదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా వన్ పార్టీ ఇంకో పార్టీకి ప్రామిస్ చేస్తుంది ఏదైనా లాస్ అనేది వస్తే రికవరీ చేస్తానని, కానీ చాలా మందికి వచ్చిన డౌట్ అది. సో మరి ఇన్సూరెన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్కి వస్తుంది? సో ఫస్ట్ థింగ్ మోటార్ ఇన్సూరెన్స్ కానీ రిమైనింగ్ ఏ ఇన్సూరెన్స్కైనా వస్తుంది. అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చూస్తుంటాం, మనం ఏదైనా వెహికల్ కొంటే మనకి వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది ఉండాలంటారు. ఆ ఇన్సూరెన్స్ 2 రకాలు ఉంటుంది, సెల్ఫ్ ఇన్సూరెన్స్ అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఎప్పుడైనా మనం సపోజ్ ఏ అనేవాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బి అనేవాడు వచ్చి గుద్దేశాడు. సో బి అనేవాడు ఏం చేశాడండి, కారు వేసుకొచ్చి ఏ అనేవాడిని గుద్దేశాడు. గుద్దడం వల్ల ఏ అనేవాడు ఏమయ్యాడు, అక్కడెక్కడే చనిపోయాడు. అది చనిపోయినా లేదా ఇంజూరీస్ చదివినా,
సో ఏం జరిగింది ఇక్కడ, బి అనేవాడు కారు వేసుకొచ్చి ఏ అనేవాడిని గుద్దేయడం వల్ల ఏ అనేవాడు చనిపోయాడు లేదా ఇంజురీస్ అయినా జరిగాయి. ఈ సిచ్యువేషన్లో ఏ అనేవాడు ఏం చేస్తారు, అయితే ఏ కానీ లేదా ఏ యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ కానీ బి అనేవాడికి మీద కేసు వేస్తారు సూట్ కోసం. సో ఫ్రెండ్స్, బిఫోర్ బి మీద కాకుండా ఈడేం చేస్తాడు, బి అనేవాడి దగ్గర ఈ కారుకి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ కానీ ఈ బి అనేవాడి దగ్గర కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే, థర్డ్ పార్టీ ఈజే ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది, అదొక ఆప్షనల్ ఇండియాలో. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ బి అనేవాడి దగ్గర ఉంటే ఈ డబ్బులు ఏవైతే ఏ అనేవాడు వేస్తున్నాడు కదా కేసు వీడి మీద, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ డబ్బులు అనేది వీడు కట్టాల్సిన అవసరం లేదు, వీడికి ఉన్న ఇన్సూరెన్స్ పార్టీ కడుతుంది. ఎవరు కడతారు, ఇన్సూరెన్స్ పార్టీ కడుతుంది. ఎవరికి, బి అనేవాడు కారుకుండే ఇన్సూరెన్స్ పార్టీ. ఎప్పుడు బి అనేవాడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే. అర్థమైందా? సో ఈ కేసులో కూడా ఏం జరిగింది, ఇన్సూరెన్స్ పార్టీ అనేది బి అనేవాడికి ప్రామిస్ చేసింది, నీకు ఏదైనా నష్టం జరిగితే నేను చూసుకుంటా అని. సో ఇన్సూరెన్స్ పార్టీ ప్రామిసెస్ బి టు రికవర్ ద లాసెస్ ఫ్రమ్ ఏ. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. సో ఇన్సూరెన్స్ కూడా ఇండెమ్నిటీలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరి ఏ ఇన్సూరెన్స్ రాదు, అన్ని ఇన్సూరెన్స్లు వస్తాయంటే ఎక్సెప్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కింద రాదు. చనిపోయిన వ్యక్తికి నేను నష్టాన్ని భరిస్తాను అని చెప్పడం అనేది ఇండియా లాలో ఎప్పుడు మనం యాక్సెప్ట్ చెయ్యం. చనిపోయిన వ్యక్తిని అనేవాడిని ఏ రోజు కూడా మనం ఒక పార్టీ కింద చూడడం. సో కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండెమ్నిటీ అనేది ఇన్సూరెన్స్ కింద వస్తుందా లేదా అనడానికి మనం అయిపోయింది. సో ఇప్పుడు అదర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, వన్స్ మనం ఏం చెప్పాం ఈ కాన్సెప్ట్లో, ఈ ఇండెమ్నిఫైర్ అనేవాడు ఏం చేస్తాడు, చక్కగా మంచిగా ఇండెమ్నిటీ హోల్డర్ ఉన్నాడు కదా వాడికి డబ్బులు అనేవి పే చేస్తాడు. అదే కదా రూలు. వీడు అనేవాడు వీడికి ప్రామిస్ చేశాడు, సో వీడు ఏం చేశాడు, డబ్బులు అనేవి పే చేశాడు. సో ఒక లాజిక్, మరి డబ్బులు పే చేశాడు కదా, మరి వీడు మళ్ళీ తిరిగి కట్టాలా? ఇండెమ్నిటీ హోల్డర్ అనేవాడు ఇండెమ్నిఫైర్కి మళ్ళీ డబ్బులు కట్టాలా, రీబ్యాక్ చెయ్యాలా, పే బ్యాక్ చెయ్యాలా, తిరిగి కట్టాలా అంటే అవసరం లేండి. చేయాలంటే అవసరమే లేదు. ఎందుకంటే వీడు అప్పుగా ఇవ్వట్లేదండి, వీడు కాంపెన్సేషన్గా ఇస్తున్నాడు. వాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కడే ఏ విధంగా ఇస్తున్నాడు, కాంపెన్సేషన్గా ఇస్తున్నాడు. కాబట్టి కాంపెన్సేషన్ ఇప్పుడు కూడా తిరిగి ఇవ్వబడదు. సో ఈ కాన్సెప్ట్లో కూడా ఏంటండి, వన్స్ ఇండెమ్నిఫైర్ కానీ వాడి డబ్బులు కానీ ఇండెమ్నిటీ హోల్డర్ కోసం వాడి తరపున డబ్బులు కడితే ఏం జరుగుతుందండి, ఇండెమ్నిటీ హోల్డర్ మళ్ళీ తిరిగి అమౌంట్ అనేది ఇండెమ్నిఫైర్కి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్, పే అనేది చేయాల్సిన అవసరం. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ద మోస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ఇండియాలోనే చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, గజనన్ మొరేశ్వర్ వర్సెస్ మొరేశ్వర్ మదన్. ఈ కేసు అనేది కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఏంటి క్వశ్చన్ ఏం చెప్తుందంటే, ఈ క్వశ్చన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది హూ పే ఫస్ట్, ఎవరు ఫస్ట్ కడతారు డబ్బులు, ఎప్పుడు కడతారు డబ్బులు. నార్మల్గా మనం చూసేటప్పటికి ఈ కేసులో ఏం జరిగిందంటే, మొరేశ్వర్ అనే ఆయన మదన్ అనే ఆయనకి కూడా సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ లాగే ప్రామిస్ చేశాడంట, నీకు ఏదైనా లాస్ జరిగితే నేను చూసుకుంటాను రా బాబు అని. సో ఈ కేసులో ఏం జరిగింది, ఈ పార్టీకి ప్రామిస్ చేశారు ఏదైనా లాస్ జరిగితే నేను చూసుకుంటా అని చెప్పి. సో మరి ఎక్కడేం వచ్చింది, సో ఇద్దరికి కలిపి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ మొరేశ్వర్ మదన్ అనే ఆయన ఏం చేశాడు, మొరేశ్వర్ మదన్ అనే ఆయన లాస్ అయితే వచ్చేసింది. సో మొరేశ్వర్ మదన్ ఆయన ఏం జరిగింది, లాస్ జరిగింది, ఆయనకి నష్టం జరిగింది. సో ఈయనకు డౌట్ వచ్చింది ఫస్ట్, మరి ఈయనకి ఎవరు చెప్పారు ప్రామిసు, గజనన్ మొరేశ్వర్ అనే ఆయన ఇచ్చాడు కదా ప్రామిసు. సో ఈ పార్టీ ప్రామిస్ చేసింది కదా మదన్ ఆయనకి, నీకు ఏమైనా నష్టం జరిగితే నేను కడతానరా బాబు, నువ్వు కట్టొద్దని. సో ఇప్పుడు మదన్ ఆయనకు డౌట్ వచ్చిందంట, ఏంటని, మదన్ ఆయనకి లాస్ జరిగిపోయింది. సో రెస్పాన్సిబిలిటీ ఎవరు కట్టాలి, ఈయన కట్టాలి. సో ఇప్పుడు గజనన్ మొరేశ్వర్ ఏమంటాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వేరే దానికి ఖర్చు పెట్టాలి, నువ్వే కట్టే అంటున్నాడంట. ఏమంటున్నాడు, మదన్ ఆయనకి నువ్వే కట్టే డబ్బులు నేను కట్టను, నా దగ్గర వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఒకసారి ప్రామిస్ చేశాడు కట్టమని చెప్పి, ప్రామిస్ చేసిన తర్వాత కూడా మరి నేనే కట్టుకోవాలా లేదా ఈయన కట్టాలా, ఫస్ట్ ఎవరు కట్టాలి, హూ పేస్ ఫస్ట్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు దీని మీద ఇండియాలోనే టాప్ మోస్ట్ కోర్ట్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈవెన్
మదనన్ ఎవరైతే ఎవరికైతే లాస్ జరిగిందో వాడి దగ్గర డబ్బులున్నా వీళ్ళు ఫస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రామిస్ చేశారు, హూ ఈజ్ ఇండెమ్నిఫైయర్ హియర్, ఎవరైతే ప్రామిస్ చేశారు గజనన మురేశ్వర్ అనే ఆయనే ఫస్ట్ డబ్బులు అనేది పే చేయాలి. వీనే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రామిస్ చేసినందుకు ఈయనే ఫస్ట్ కట్టాలి. మదన్ దగ్గర డబ్బులు ఉన్నా సరే మదన్ ఫస్ట్ కట్టకూడదు, వీనే కట్టాలని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ వీడియో కానీ మీకు బాగా అర్థమైతే ఇన్స్టాగ్రామ్లో లాయర్ శ్రీరామ్ కేసం అనే ఛానల్ ఉంది, అదే సేమ్ యూట్యూబ్లో కూడా లాయర్ శ్రీరామ్ కేసం ఛానల్ ఉంది. ఈ రెండిట్లోని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్స్లో పెట్టండి. అంతేకాకుండా నెక్స్ట్ ఏ టాపిక్ కోసం డిస్కస్ చేద్దామో కూడా చెప్పండి. అంతే సింపుల్ వేలో మేనర్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.